పార్టీని నమ్ముకున్నంత మనిషికే ఇంత అన్యాయం జరిగితే ఇంకా సామాన్య ప్రజలకి ఏం న్యాయం చేస్తారని నేను అడుగుతున్నాను. సర్వే చేశారు, మళ్ళీ తర్వాత 3 సార్లు సర్వే చేశారు. 3 సార్లు సర్వే చేసిన తిక్కలటికే వచ్చింది మెజారిటీ. అలాంటివి మన 300 కింద పార్టీ మార్చిన వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు సర్వే చేశారు. ఏ బేసిస్ మీద ఆయనకు టికెట్ ఇచ్చి తిక్కారెడ్డికి అన్యాయం చేశారని చెప్పి ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నాను. అలాగే తిక్కారెడ్డి ప్రజల్లో మనిషి, ప్రజా మనిషి కాదు, ప్రజల్లో మనిషి. తిక్కారెడ్డి ప్రజల మనిషి. తిక్కారెడ్డికి ఏ బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీ అనే బాధనే లేకుండా అందరూ ఇంటికి పోయి అందరూ పలకల్చి అందరూ బాగుండాలనే వ్యక్తి తిక్కారెడ్డి. అలాంటప్పుడు తిక్కారెడ్డికి అన్యాయం చేసిందంటే జరగదు, అన్యాయం జరగదు. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పరిశీలించి తిక్కారెడ్డికే టికెట్ ఇస్తారు. ఈ సభాముఖంగా చెప్తాను, ఆయన ఎమ్మెల్యే గెలిచే బాధ్యత మనందరం చెప్పుకుంటూ అవకాశం ఇచ్చింది. నేను మంత్రాలయం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేనే ఇక్కడ క్యాండిడేటు అని చెప్పి ప్రజలు, కార్యకర్తలు భావించారు. అయితే నిన్న ఊహించనటువంటిగా మా పార్టీ లిస్టులో ఒక వైఎస్ఆర్సీపీ కోవర్టుకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు, కార్యకర్తలు మమేకమై ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం చేస్తే కొన్ని వేలాది మంది కార్యకర్తలు 4 మండలాల నుంచి వచ్చారు. మేము చంద్రబాబు గారికి కోరుకునేది ఏమంటే, మీ నిర్ణయాన్ని ఒక్కసారి పునఃపరిశీలించండి, సర్వే చేయించండి. మేము గెలుస్తామంటేనే మాకు టికెట్ ఇవ్వండి. కనీసం ఏజెంట్లు పెట్టుకోలేని వాడు, కనీసం గ్రామాలలో తన పేరు కూడా తెలియని వాడు, తన గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా పేరు కూడా తెలియదు, అటువంటి మనిషికి టికెట్లు ఇస్తే మనం ఎట్లా అధికారంలోకి రావాలి అని అంటే ఎమ్మెల్యేలు గెలవాలి. ఎమ్మెల్యేలు గెలవాలంటే ప్రజలు మనల్ని నమ్మాలి. ఈ తిక్కారెడ్డిని మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. మీరే అన్ని నా భుజస్కంధాల పైన వేసుకున్నాం. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం నా పైన బుల్లెట్ల వర్షం కురిసినా మేము అదరలేదు, బెదరలేదు. ఒక కాలు అనేది మాకు ఇబ్బంది అయింది. అయినా చంద్రబాబు గారికి మనం కోరుకునేది ఏమంటే, మీ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు, వాళ్ళని గమనించలేకపోతే పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. బ్రోకర్లను వెంటనే మీరు గమనించి, గుర్తించి మాకు పునఃపరిచి కర్నూలు జిల్లాలో టికెట్లన్నీ మళ్ళీ పరిశీలించండి. గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. మనం ఈ రోజున ఎవడో సర్వే వాళ్ళు వస్తే అందరు ఎక్కడనో బీహార్, యూపీ నుంచి పీకే అని, కేపీ అని, పీకే టీములన్నీ వస్తే మనం ఎక్కడి నుంచి ఇస్తాయి? ఎవడు వీళ్ళు 50,000 5 లక్షలకు అమ్ముడు పోయేటోళ్ళు వీళ్ళు మనకు మీకు చెప్పేది, మా చరిత్ర రాసేది, మా రాత రాసేది ఎవడు? ఈ రాబిన్ శర్మ. అందరూ డబ్బులు కమ్ముడు పోతా ఉన్నారు. నేను నా సాక్ష్యాలతో సహా మీ దగ్గరకు వస్తా. నీకు ఎవరిని కావాలంటే వాడిని ఇట్లన్నా రాస్తారు, అట్లన్నా రాస్తారు. ఎవడో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మా రాజకీయ నేతలు తలరాతలు రాస్తే మళ్ళీ ప్రజలు మన రాతలు ఎట్లా రాస్తారు? మీరు ఆలోచించండి. కాబట్టి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఎవరో ఈ బ్రోకర్లు గుర్తించి మళ్ళీ మీరు పునఃపరిశీలించి మనం అధికారంలోకి రావాలి. ప్రజలు ఈరోజు మన పక్షాన ఉన్నారు, కానీ వాళ్ళకు సరైన క్యాండిడేట్ని ఇస్తే గెలిపిస్తారు. కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించండి అని చెప్పి 237 బూతుల నుంచి, 4 మండలాల నుంచి, మొత్తం 100 గ్రామాల నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.